మౌలాలి 138 డివిజన్లో బాక్స్ డ్రైనేజ్ పనులు, ఇతర పనులు, అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించిన ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జీలను నియోజకవర్గంలోని పూర్తి బాధ్యత తీసుకొని అభివృద్ధి పనులను, ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మౌలాలి డివిజన్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు. హనుమంతన్న ఉన్నప్పుడు మోరీలు అయినాయి. 2-3 సార్లు హనుమంతన్న వచ్చి మా మోరీలు చేయమని మోరీలు చేసినాడు. తొవ్విన కంకర వేసినాడు. హనుమంతన్న పోగానే కథం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకేం చేయలేదు. ఇప్పటికి 4 సార్లు పోయినాం. 4 సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం అన్న మాకు ఫండ్స్ లేవు అంటారు. మేము మా మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం. మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు, మా దగ్గర ఫండ్సే లేవు, ఏం చేయాలని వాళ్ళు అంటారు. మా దగ్గర ఫండ్స్ లేవు. కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్నా, ఏం చేయాలన్నా, మేము పైసలు రాలేదు, మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా. మీరైనా కొన్ని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇది కూడా చెప్పిన, మేడం ఎట్లా చేయమనంటే అన్ని నీళ్ళు అయిపోతుంటే ఇప్పుడు 4 నెలల పెద్ద వర్షాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండాలండి? మేము ఏం చేయాలి? పొలిటికల్ లీడర్స్ తిరిగి మేము అలసిపోయినాం చాలా. చిన్న రోడ్లు, గల్లీల రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి. అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు, కింద పడుతున్నారు. ఎవరు బాధ్యత? అవునమ్మా, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిర్రా? ఎమ్మెల్యే దగ్గరికి కాదు, అన్ని లీడర్స్ దగ్గరికి